రైతు నాయకుడు సిపిఎం లీడర్ అప్పలరాజుపై పీడీ యాక్ట్ను ఉపసంహరించాలని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏలూరు జిల్లా ఇనుమూరు గ్రామ గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను కూడా రద్దు చేయాలని, వారికి తగిన రక్షణ కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టుగా హెచ్చరించారు. అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు, గూండాలు, గంజాయి వ్యాపారులు, మానవాక్రమ రవాణాకు పాల్పడే వారిపై పెట్టాల్సిన పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు, ఈ యాక్ట్ను రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై బనాయించడం దారుణం అంటున్నారు. అప్పలరాజును సెంట్రల్ జైల్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇమీడియట్గా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం మీద కూడా మాట్లాడదాం. సార్ బాబురావు గారు, ఈరోజు నాకు తెలిసినంత వరకు అక్కడ ప్రదర్శన కూడా చేశారు. మళ్ళా ఆ ప్రదర్శన కూడా యథావిధిగా ప్రభుత్వం తొక్కిపెట్టేసింది ఉక్కుపాదంతో. మళ్ళా ఒక అరెస్టే అక్రమం అని చెప్పేసి అంటే ఈరోజు ప్రదర్శన చేస్తున్న వాళ్ళు మరి వాయిస్ వెళ్ళకూడదని ఎట్లా అనుకుంటారు? మరి ఈ రోజుల్లో ఇంత మీడియా విస్తృతంగా ఉన్నప్పుడు రెండు పీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్. దేని ప్రివెంట్ చేయాలి అంటే అక్కడ భూములు తీసుకుంటున్న దాని మీద నిరసన వ్యక్తం చేయటం కూడా దాన్ని కూడా ప్రివెంట్ చేయాలా? లేదంటే కనుక వాయిస్ బయటికి వెళ్ళిపోతే మరి పెట్టుబడిదారులు ఏమైనా వెనక్కి వెళ్ళిపోతారని భయమా ప్రభుత్వానికి? న్యాయబద్ధంగా తీసుకోండి. అమరావతిలో తీసుకున్నారు, ఎవరు ఆపారు? అందరూ సమర్థించారు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా కొంత అన్యాయం జరుగుతుంది, అది కూడా అడ్రస్ చేయాలి. సరే, అక్కడక్కడ అధికారులు కూడా తప్పిదాలు ఉంటే అదొక అంశం. అసలు నాకు అర్థం కాదు, ఆయన ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి, సిపిఎం లీడరు, ఆ పార్టీలో కొన్ని క్రెడిబిలిటీ తెలుసు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది, పిరికి పొందగా పీడీ యాక్ట్ పెట్టింది. సార్, ఈ చట్టంలో అప్పలరాజుని కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అప్పలరాజుని గోండాగా గుర్తించడమైనది. ఏమిటి గోండా గుర్తించింది? ఆయన మీద 19 కేసులు ఉన్నాయి కాబట్టి మేము ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ చట్టం ఎవరి మీద ప్రయోగించాలి? ఆ చట్టం పేరే అక్రమ మద్యం రవాణాదారులు, బందిపోట్లు, మాదక ద్రవ్యాల నేరస్తులు, గూండాలు, వ్యభిచార నేరాలు చేసే వాళ్ళని నియంత్రించే చట్టం ఇది. ఇప్పుడు ఈ అప్పలరాజు చేసిన నేరం ఏంటి? ఆయన మీద పెట్టిన 19 కేసుల్లో 12 కేసులు అక్రమని కోర్టే కొట్టేసింది. 7 కేసులు ఉన్నాయి. 7 కేసులు ఏం కేసులు ఇవి? ముందస్తు జాగ్రత్త కింద 151 సెక్షన్ అంటారు, మీ అందరికీ తెలుసు. దాని కింద అరెస్ట్ చేసిన 8 కేసులు. కేసు కూడా కాదు, అది ముందస్తు అరెస్టు. వీటిని ఆసరాగా చేసుకుని ఇవాళ గోండాగా ఆయన్ని గుర్తించడం అంటే ప్రజల తరపున ఆందోళన చేయటం నేరమా? నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏం చేశారు? ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఏమి చేస్తూ ఉంది? మేము వస్తే స్వేచ్ఛను ఇస్తాం, ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తాం, గత ప్రభుత్వం నిరంకుశంగా ఉంది అని అధికారంలోకి వచ్చిన మీరు అక్రమ కేసులను ఎత్తివేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు పెట్టిన కేసుల సంఖ్యని చూపించి దాని ఆధారంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం అంటే ఘోరం, అమానుషం. ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే రాజకీయ నాయకుల మీద ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని ప్రయోగించారు. కానీ ఆ తర్వాత రాజకీయ నాయకుల మీద కాదు, అసలు ఈ చట్టమే గోండాల మీద, భూ కబ్జాదారుల మీద, అక్రమ మార్కెటింగ్ చేసేవాళ్ళ మీద, బ్లాక్ మార్కెట్ని పెట్టాల్సిన కేసుని ఒక ప్రజా ఉద్యమాలు చేసేటువంటి ఒక రైతు నాయకుడి మీద పెట్టడం ఏంటి? ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఏరియాలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తే స్థానికులు, మత్స్యకారులు వారందరూ దీని మీద ఒక పోరాటం నిర్వహిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే ఈ పీడీ యాక్ట్ పెట్టారు. ఢిల్లీలోని మోడీ గారి ప్రభుత్వమేను ఉపా చట్టం అని వాళ్ళు అక్కడ కేసులు పెడతారు. ఇక్కడేను కూటమి ప్రభుత్వంగా మీరు ఉండి ఇటువంటి కేసులు పెడుతున్నారు. దీంట్లో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రకారం
కోర్టుకు తీసుకెళ్ళటం ఉండదు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఉండదు. ఏకాఏకని డైరెక్ట్గా సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళిపోయారు. కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వటం, సెంట్రల్ జైలు తీసుకెళ్ళటం. మరి ఇదేమి ప్రజాస్వామ్యం? రాజకీయ పార్టీల నేతల మీద ఇదే రకమైన కేసులు పెడతారా? ఎక్కడైనా రాజకీయ విభేదాలు ఉండొచ్చు, ప్రజా ఉద్యమాల కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు సమస్య మీద. బాబురావు గారు, కలెక్టర్ అంటే కాస్త మనందరికన్నా బాగా చదువుకున్నాడే ఉంటాడుగా. మరి ఏ కేసులు ఈ తీవ్రత ఎంత అనేది తెలియకుండానే మరి గోండా కింద డిక్లేర్ చేశాడు. ఎవరు సార్ మహానుభావుడు పేరు? ఓ సారీ ఓకే, మహిళ. సరే, దీంట్లో ఏంటంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇటీవల కాలంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు భూసేకరణ అభివృద్ధికి ఎవరైనా అడ్డం ఉంటే వాళ్ళని చట్ట ప్రకారం పీడీ యాక్ట్ ఇటువంటి ప్రయోగించి వాటిని నియంత్రించాల్సిందే, అలా ఉంటేనే దారిలోకి వస్తారు అని జనరల్గా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి దాని నుంచి స్ఫూర్తి పొందారా? చూడాలి వీటిల్ని ఎలా. ఈరోజు దానికి నిరసనగా అక్కడ బంద్ జరుగుతూ ఉంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేశారు. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలి, అధికారంలో రాగానే నియంతృత్వమా? ఇది ఏ రకమైన వైఖరి? ప్రభుత్వానికి తెలియకపోతే ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే వెళ్ళి జరగగానే హోమ్ మినిస్టర్ గారికి వెళ్ళి వినతి పత్రం అందించాం, మేము ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాం. మరి ఇటువంటిప్పుడు కనీసం ఎక్కడన్నా తప్పు జరిగితే పోనీ మాకు తెలియకుండా జరిగిందంటే ఆ తప్పుని సరి చేసుకోవాలి. కానీ అది లేదే. అంటే మీ ఆదేశాల ప్రకారమే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా? రాజకీయాలను నాయకులను గొండాలంటారా? లేదు, వాళ్ళకి కదా ప్రివెంటివ్ డిటెన్షన్, బెయిల్కి వేయటానికి కూడా వీల్లేదు, విచారం లేదు. ఇది ఇంత ఘోరం రాష్ట్రంలో మేము ముందస్తు అరెస్టులు చేయం, ఉద్యమాలకు ప్రజాస్వామ్యతంగా ఇస్తాం, అంతమంది గొంతు నొక్కారు ఎన్జిఓల్ని, అంగన్వాడీల్ని, మేము ఆ పని చేయమని 18 నెలల తర్వాత ప్రత్యక్షం చేయటం అంటే ఏమిటి? ఆయన మీద ఉన్న 19 కేసుల్లో కూడా హెట్రో డ్రగ్ ఇండస్ట్రీ అని అక్కడ ఉంటే దాంట్లో ఉన్న కార్మికుల తరపున పోరాటం ఒక నేరం అంట. పెద్ద నోట్లు రద్దు అయినప్పుడు ఒక ధర్నా చేశారంట, అదొక కేసు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాని మీద బంద్ చేశారు, ఇదొక కేసు. ఈ కేసులన్నింటినీ అక్రమ కేసులని టీడీపీ ఒకప్పుడు చెప్పి ఆ అక్రమ కేసులన్నింటినీ చూపించేవాళ్ళ అంతకంటే పెద్ద అక్రమైనటువంటి పీడీ యాక్ట్ పెట్టేటువంటి ఇంతకంటే ఘోరమే ఉంది ఇచ్చినటువంటి ఆర్డర్. మరి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని పాల్పడటం మాత్రం ఏమాత్రం కూడా ఎవరి మీదైనా, పార్టీలు అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు, లేకపోతే ఉద్యమకారులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పోనీ ఎక్కడైనా ఈ ఉద్యమంలో హింస జరిగిందా? హింస జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులు అనేది పార్టీలకు అతీతంగా ఇది ఖండించకపోతే నిరసన తెలియజేయటం రాజ్యాంగబద్ధమైన హక్కు. నిరసన తెలియజేసే వాళ్ళకి మద్దతుగా ఉండడం మన బాధ్యత. ప్రభుత్వాలు ఉండొచ్చు, మారొచ్చు, ఒకసారి అధికారులు ఉండొచ్చు, మా మద్దతు కూడా ఉందని చెప్పడానికి ఈ డిబేట్ ఈ టాపిక్ తీసుకున్నది సార్ శ్రీరామ్ గారు. అట్లాగే అందుకనే అందరూ నేను చెప్పేది, అందరూ ఇటువంటి ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇటువంటి దుర్మార్గం చేసినప్పుడు ఖండించబోతే ఇదే. గతంలో నా మీద ఇలాగే కేసులు ఉన్నాయని విజయవాడలో రౌడీ షీట్ పెట్టడానికి ఒక 25 సంవత్సరాల క్రితం రౌడీ షీట్ తయారు చేశారు. పెద్ద నిరసన వచ్చి అసెంబ్లీలో కూడా వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని డ్రాప్ చేసుకున్నారు. అప్పుడున్న ప్రభుత్వం వేరే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది, అప్పుడు అందరూ ఖండించారు. మరి ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవటం అంటే ఏది ఉద్యమము, ఏది గోండాయిజము తెలీదా? తెలియనంత స్థితిలో ఉన్నారా సార్? ఇప్పుడు విధానం అయితే దాన్ని ఉద్యమం సమాధానం చెప్పండి. ఉద్యమ పార్టీలు, ఉద్యమ పంద కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళంతా ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, కాబట్టి ఆ లక్షణాలే ఇప్పటికీ కూడా క్యారీ అవుతున్నట్టున్నాయి. అదే అంటే నేనేమన్నా ఉద్యమం యొక్క విలువ, దాని యొక్క నిబద్ధత తెలిసినప్పుడు ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు. ఒకవేళ పొరపాటున జరిగితే వెంటనే కరెక్ట్ చేసుకుంటారు. కానీ మీరు అన్నట్లు ఈ పాయింట్లో నేను అగ్రీ అవుతున్నాను. ఆయన ఏదైతే ఎంకరేజింగ్గా మొన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్లో చెప్పారో దాన్ని ఆవిడెవరో పాపం అత్యుత్సాహంతో మరి ఎక్కువ మార్కులు కొట్టేద్దామని చెప్పేసి
ఆవిడ ఈ చర్యకి పూనుకున్నట్టున్నారు. కరెక్ట్ చేసుకుంటే మంచిది, లేకపోతే తీవ్రమైనటువంటి నిరసనకి గురవుతారు. ఇది ఇంకా ఉధృతం అవుతుంది, డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలకి తెలుసు ఎవరు ప్రజల్లో ఉండి పోరాడుతున్నారు, ఎవరు ప్రజల తరపున పనిచేస్తున్నారని చెప్పేసి. మీరు పార్టీల పరంగా ఉంటే మీరు లక్ష చూసుకోండి, కానీ ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే వాళ్ళని, ఎప్పుడు ప్రజల్లో ఉండే వాళ్ళని కనుక ఈ రకంగా అన్యాయంగా కనుక చేస్తే, నన్ను అడిగితే దీన్ని సారీ చెప్పి మరి ఆయన్ని ఇమ్మీడియట్గా ఆయనకి జరిగినటువంటి నష్టాన్ని కూడా పూరించాలి నన్ను అడిగితే. సార్ శ్రీరామ్ గారు, ఎస్ ప్లీజ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ధర్నాలే చేయకుండా ఎన్టీఆర్ గాడి అసలు ధర్నాలే చేయకుండా ధర్నా చౌకనే ఎత్తేసామని చెప్పి అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. ఏమైంది? ప్రభుత్వమే పడిపోయింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం ప్రభుత్వం దృష్టికి విషయాలు తెలిసేలాగా చేయడం కోసం ఇలాంటి ధర్నాలు కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. అది ప్రజాస్వామ్యంగా హక్కు అండి, ప్రజల హక్కు. అది ప్రతిపక్షాల హక్కు, ప్రజల హక్కు. అది చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం ఏంటి అసలు విచిత్రం? కాకపోతే ఆయన ఏమన్నా నిజంగా ఏమన్నా గోండాయిజానికి ఎక్కడ పాల్పడి ఏమన్నా కొట్టడాలు, తిట్టడాలు, కొన్ని నరకడాలు అలాంటివి ఏమన్నా చేస్తున్న వాడైతే ఓకే, పెట్టారంటే ఒక అర్థం చందం. కానీ శ్రీరామ్ గారు అలాంటి వాళ్ళ మీద పెట్టరు. అంత ధైర్యం లేదు ఏ ప్రభుత్వానికైనా. నడి రోడ్డు పట్టపగలు నెల్లూరులో జరిగింది కదా ఈ మధ్యనే. ఆయన కూడా సిపిఎం నాయకుడే. మరి ఎందుకు పాపం సిపిఎం పార్టీనే దీంట్లో నష్టపోతా ఉంది. ఆయన గంజాయికి వ్యతిరేకంగా పోలీసులతో కలిసి పనిచేస్తే నేనైతే ఓపెన్ చెప్తా, పోలీసులు ఇచ్చినటువంటి క్లూతోనే, పోలీసులు చేసినటువంటి వారి సహకారంతోనే ఈ మర్డర్ జరిగి ఉంటుంది, డౌట్ ఏం లేదు దాంట్లో. పట్టపగలు 9 మంది వచ్చి ముసుగులు వేసుకుని నరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టేటటువంటి ధైర్యం ఈ ప్రభుత్వాలు చేయవు సార్. అసలు మీరు చెప్పింది మంచి ఉదాహరణ చెప్పారు. అది గంజాయి కోసం ప్రభుత్వం ఏం చెప్తుంది? గతంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయి అసలు విత్తలుడిగా దొరికేసింది, విశాఖపట్నం అంతా గంజాయికి కేంద్రంగా మారిపోయింది అని చెప్పి మేము వచ్చిన తర్వాత అవన్నీ లేకుండా చేస్తామని చెప్పి, అలా మీరు ఏదైతే కోరుకున్నారో అలాంటి గంజాయి మీద పోరాటం చేయడానికి గొంతెత్తిన వ్యక్తిని చంపేస్తే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టడం అంటే దుర్మార్గం కదా. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వీళ్ళ మీద మీరు పీడీ యాక్టులు పెడుతున్నారంటే, గత ప్రభుత్వంలో నేను కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా వాళ్ళందరూ కానీ అప్పుడు అమరావతి ఉద్యమాన్ని అందరూ సపోర్ట్ చేశాం కదా. అంటే అప్పుడు అమరావతి మీద రైతుల మీద అందరూ కూడా పీడీ యాక్ట్లు అప్పుడు ప్రభుత్వం పెట్టుకుంటే బాగుండేదంటారా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, ఇంకోళ్ళ లేదా నేనా, లేదా బాబురావు గారా, మేము ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అలాంటి వాటి మీద ఏమి యాక్షన్ తీసుకోకూడదు, కానీ మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేస్తే మాత్రం వాటి మీద పీడీ యాక్ట్ పెడతామంటే ఏ విధమైన మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది? ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే పీడీ యాక్ట్ల విషయంలో ఒక తొందరపాటు మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అది ఏంటంటే, పిల్లల మీద స్కూళ్ళు కాలేజీ పిల్లల మీద ప్రత్యేక హోదా కోసం రోడ్డు మీదకి వస్తే పీడీ యాక్ట్లు పెడతామని మాట్లాడారు. పెట్టలేదని కూడా అది వేరే విషయం, కానీ ఆ మాట దొర్లింది. దానివల్ల ఎంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ రోజు డైరెక్ట్ గా పీడీ యాక్ట్ పెట్టేస్తున్నప్పుడు ఇంకెంత వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రేపు ప్రజా ఉద్యమాలు అనేది సహజంగా జరుగుతాయి. దాంట్లో ఉన్న మంచి చెడు ఏంటి? ఇందాక మీకు సంబంధించిన మీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న, మీకు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దీపక్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఐఏఎస్లు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు కళ్ళకు గంతలు కడుతున్నారు, గతంలో చేశారు, గతంలో 2014-19 మధ్యలో చేశారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు, ఇప్పుడు కూడా అదే విషయం జరుగుతోంది అని చెప్పి మాట్లాడారు. అంటే మీకు ప్రజలకు సంబంధించిన ఏ విషయం తెలియకుండా ఐఏఎస్లు మీ కళ్ళకు గంతలు కడుతున్నారు అని మీ ప్రభుత్వంలో మీకు స్పోక్స్ పర్సన్ గా జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాడు. అతను చైర్మన్ కూడా. అలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చేలాగా చేయడం కోసం, మీ ఎవరైతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీ కళ్ళకు గంతలు కడుతున్నారో అలాంటి విషయాలు మీ దగ్గరికి వచ్చేలాగా చేయడం కోసం బాబురావు గారా, కమ్యూనిస్టులా, ఈ ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారండి. రేపొద్దున నేను చేయొచ్చు, రేపొద్దున ఇంకొకరు చేయొచ్చు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమాలు చేస్తారు, వాళ్ళందరి మీద మొత్తం పీడీ యాక్ట్లు పెట్టేస్తారా? అది ఉద్యమం అందరికీ యాక్సెప్టబుల్ ఉద్యమం అని చెప్పి అందరికీ తెలుసు కదా. అన్ని పార్టీలకు అతీతంగా కూడా అందరూ యాక్సెప్ట్ చేసే ఉద్యమం అది. అక్కడ జరుగుతున్న ఉద్యమం స్టీల్ ప్లాంట్, వాళ్ళందరి మీద కూడా పెట్టేస్తారు పీడీ యాక్ట్లు. అంటే పీడీ యాక్ట్ దేనికి పెట్టాలి, దేనికి పెట్టకూడదన్న వ్యత్యాసం తెలియదా ఐఏఎస్లకి? చంద్రబాబు నాయుడు గారు మన ఐఏఎస్ మీటింగ్ అసలు ఆ మాట ఎందుకు దొరికింది?
అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట మాట్లాడారు, మన ప్రభుత్వం మీద ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి స్వయంగా ఆయనే మాట్లాడారు. ఆయనే ఆ మాట మాట్లాడి ఇలా వ్యతిరేకత మన మీద వస్తోందని ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి అయినా సరే మళ్ళీ పీడీ యాక్ట్లు పెడదాం అని ఎందుకు మాట్లాడారు? మీరు అంటే చేసిన ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి మన మిత్రుడి ద్వారా తెలియాల్సిన విషయం ఏంటంటే, గతంలో చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. గతంలో ఏ పొరపాట్లు అయితే దొరినాయో ఆ పొరపాట్లు మళ్ళీ దొరుకుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఏ విషయాల్లో అయితే వ్యతిరేకత వచ్చిందో మళ్ళీ అవే విషయాలు రిపీట్ అవుతున్నాయి. గమనించకపోతే మాత్రం మీరు పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒక ప్రభుత్వం పోయింది, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం బాగాలేదని ఆ ప్రభుత్వాన్ని తీశారు. ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం మళ్ళీ యాజ్ గా రిపీట్ చేస్తే కూటమిని తెచ్చుకునే ఉపయోగం ఏంటి ప్రజలు? అప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి కొత్త పార్టీల కోసం వెతుక్కుంటారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారి అది చేసిన బాగానే ఉంటుంది సార్. ఆ మోడ్ లో కూడా ప్రజలు లేరు, ఆ థాట్ ప్రాసెస్ కూడా లేదు. ఏదో పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రెండే పార్టీలు ఉన్నట్టు ఎవరైతే ఉద్యమాలు చేస్తూ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న కమ్యూనిస్టులు కనపడరు ఈ జనాలకి, లేకపోతే ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి కాంగ్రెస్ కనపడదు, లేకపోతే ఇంకెవరన్నా కానీ సేవ చేస్తామయ్యా అని చెప్పేసి అంటే వాళ్ళని దేకను కూడా దేకరు సార్. అదే కనపడుతుంది సార్. రమేష్ గారు ప్లీజ్ కంక్లూడ్. సురేష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ఇక దాంట్లో అనుమానం ఏం లేదు. అధికారంలోకి రాకముందు బాబురావు గారు చెప్పినట్టు మేము ఎటువంటి హౌస్ అరెస్టులు చేయము, పరదాలు కట్టుకోము, చెట్లు నరకము, ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టము, ఎవరిని హౌస్ అరెస్టులు చేయము అని చెప్పి ఎన్నికల సభల్లో కానీ అన్నింటిలోనూ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళ విధానమే మారిపోయి ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళ తప్పొప్పుల్ని ఎత్తి చూపుతారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెడుతుంది. వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు అనేకం ఈ 19 నెలల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కర్నూలు ఫస్ట్ లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమేష్ గారు వెసులుబాటు దొరికింది కదా అని మీరు వీళ్ళతో కలిపేసుకోకండి. మీ పందా మీ సెపరేట్ ఉంచుకోండి. మీరు ఒక్క నిమిషం చెప్తున్నాను. ఇప్పుడు నేను కూర్చున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి. మీ మీద పీడీ యాక్ట్ పెట్టలేదు, మీ పార్టీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టలేదు. అంత దమ్ము లేదు. ఒక్క నిమిషం ఆగండి. మీ ప్రభుత్వ హయాంలో పీడీ యాక్ట్లు పెట్టారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క నిమిషం. ఎంతమంది పెట్టారు? బాబురావు గారు ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ విజయవాడలో కమ్యూనిస్టుల మీద పెట్టారా లేదా? చెప్తారు బాబురావు గారు చెప్తారు. ఎందుకంటే వినండి, నేను అందుకని చెప్పనండి, నన్ను చెప్పనివ్వండి. నేను ఇప్పుడు కూర్చున్నటువంటి ఆఫీస్ కింద ఒక కమ్యూనిస్ట్ మిత్రుడు నాకు కనపడినప్పుడు ఎలా ఉన్నారని పలకరించినప్పుడు వచ్చిన టాపిక్ ఒక్క నిమిషం ఆగండి. ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఎక్కడ ఒక్క నిమిషం ఆగండి. నేను జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికి ఇప్పుడు బాబురావు గారు అవునో కాదో చెప్తారు. ఆగండి. బాబురావు గారు అవునో కాదో చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి. 22వ సంవత్సరం నేను మళ్ళీ జరిగింది కూడా చెప్తున్నా. 2022 సంవత్సరం ఛానల్ తర్వాత కనపడితే ఎలా ఉన్నారని పలకరించినప్పుడు ఏం జరుగుతోంది, ఇది యాజిటేషన్స్ వీటి గురించి అంటే ఎక్కడ బయటికి రానిస్తున్నారు, ముందే పీడీ యాక్ట్లతో లోపలేసేస్తున్నారు అని చెప్పేసి అన్న మాట నేను విన్నాను. అవునా కాదు? బాబురావు గారు నాకు చెప్పింది. బాబురావు గారు మీరు చెప్పండి సార్. గత ప్రభుత్వం ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి. మీరు కలిపేసుకోండి. మీరు రమేష్ గారు పోర్టులు పెట్టుకుని రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. పీడీ యాక్ట్ అనేది ఆషామాషిగా ఎవరో ఎస్పీలు లేదు ఇచ్చేయడం కాదండి. మీరు చూసారు క్లియర్ గా, కలెక్టర్ గారు మాత్రమే ఇవ్వాల్సిన ఆర్డర్ అది. అప్పుడు కూడా కలెక్టర్ల ద్వారా ఇచ్చుంటారు. ఒక్క నిమిషం బాబు గారు చెప్తారు. ఒక్క నిమిషం సార్. ప్రివెంటివ్ డిటెన్షన్లు జరిగినాయా లేదా గత ప్రభుత్వ హయాంలో? నేను జరగలేదు అని చెప్పి గంట పదంగా చెప్తున్నాను సార్. ఓకే ఆయన చెప్తే నేను ఒప్పుకుంటా. రమేష్ గారు
ఇప్పుడు మిగతా అనేక అంశాలు అనేక కేసులు వేరు. గతంలో జరిగింది ప్రివెంటివ్ అరెస్టులు ఖచ్చితంగా చెప్పారండి. చెప్పేది వినండి. ప్రివెంటివ్ అరెస్టులు వందల సంఖ్యలో వినియోగించి చేశారు. ఇప్పుడు రమేష్ గారు వినండి. అప్పలరాజు మీద పెట్టిన కేసులు 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు, వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రివెంటివ్ అరెస్టులు చేసిన దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మళ్ళీ పెట్టిన కేసులు 19ని కలిపి కూటమి ప్రభుత్వం వాడు ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టింది. అదొక భాగం. అందుకనే చెప్పాను ఒకటే, మీరు గతంలో చేసినవి అప్పుడు మాట్లాడాం, అప్పుడు పోట్లాడాం, అప్పుడు తప్పులు చెప్పేశాం. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇటువంటి వాటిల్ని సరే గతంలో ఏం జరిగింది ఎలా జరిగింది ఆ చర్చ వచ్చినప్పుడు అది మాట్లాడుకుందాం. ఇప్పుడు చర్చ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రస్తుతం జరిగిన అప్పలరాజు కాబట్టి దాని మీద మనం అందరం ఇంక్లూడింగ్ టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే అది తప్పు అని చెప్పకపోతే ఇవాళ ఒక సిపిఎమ్మా ఇంకో రైతు సంఘమా కాదు, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం పడుతుంది. దీన్ని బట్టి పరిపాలన చేయాలి. కార్పొరేట్లను సంతృప్తి పరచడం కోసం వాళ్ళ కోసం మీరు చట్టాలు ప్రయోగిస్తే ప్రజల మద్దతు కోల్పోతారు. కాబట్టి ఇటువంటి అంశాలని రాజకీయాలు ఎన్నున్నా విభేదాలు ఎన్నున్నా దీన్ని అందరం కలిపి ఉమ్మడిగా ఇప్పటికైనా తప్పులు సరి చేసుకోవాలి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇక్కడ సురేష్ గారు మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పీడీ యాక్టులు పెట్టారు, పీడీ యాక్ట్ ని అప్లై చేశారు అని చెప్పి గంటా పదంగా ఆయన చెప్పారు. నేను ఒక్క జిల్లాలో కూడా ఎక్కడా కూడా పీడీ యాక్ట్ పెట్టలేదు అనేది నేను గంటా పదంగా చెప్తున్నాను. అరెస్టులు జరిగినాయి, నేను జరగలేదని చెప్పట్లేదు. ధర్నాలు ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీలు డే అవుట్ ఒక్క నిమిషం ఆగండి సార్. డే ఇన్ డే అవుట్ వాళ్ళు రోజువారీ కార్యక్రమం. బాబురావు గారు కూడా పగలంతా కార్యక్రమాలు ఉండే. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు డిబేట్కి వస్తారు ఏ రోజైనా కానీ. రమేష్ గారు రానివ్వలేదు, గత 5 సంవత్సరాల కాలంలో అవకాశం కల్పించలేదు అనేది వాస్తవం. రమేష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు కదా, ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఏమైంది? ఏ పద్ధతి ఎవడు పద్ధతి చేశాడులే, ఎవడు పద్ధతి చేశాడు. సరే నేనేమన్నానంటే అక్రమ కేసులు మీవి రప్పా అవన్నీ తీసుకొచ్చి దీంట్లో కలపకుండా అని చెబుతున్నాను. అవి వేరు ఇవి వేరు. కాబట్టి రప్ప గురించి మాట్లాడాలంటే నిన్న చేసిన వ్యవహారం మా మండలం నా గ్రామం పక్కనే ఉన్న ఊర్లో తెలుగుదేశం పార్టీ పెట్టిన అక్రమ కేసుల గురించి చెప్పంటారా మీకు? రైట్, అదే అంట. అదే వాటిని వీటిలో కలపకండి అంటున్నాను. ఈ రమేష్ గారు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ని ప్రయోగించేటువంటి అంశంలో అందరూ అది అధికార ప్రతిపక్షమనే కాకుండా అందరూ ఖచ్చితంగా చేయాలి. మిగతా సందర్భాలు ఇప్పుడు గత ప్రభుత్వంలో 30 కేసులు ఉన్నాయి. సందర్భం కాదు కాబట్టి మాట్లాడలేదు. ఆ సందర్భాలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ని ఉమ్మడిగా పౌర హక్కులను కాపాడుకోవడానికి అందరూ ఒకే వాణితో మనం వెళ్ళాలి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం. బాబురావు గారు నేను ఆ విషయాన్ని మాట్లాడుతుంటేనే సురేష్ గారు టాపిక్ ని పక్కదారి పట్టించి మా ప్రభుత్వంలో కూడా ప్రివెంటివ్ డిటెన్షన్స్ నేను మీరు గత 16 నెలల కాలంలో మా అన్ని అక్రమ అరెస్టులు లేకపోతే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి అన్నిటినీ ఒక ఘాటను కడుతున్నారు కదా. అలా కట్టడానికి లేదంటున్నా. మీరు ఆ కోవకి రారు అని చెప్తున్నాను. ఓపెన్ చెప్తాను, మీరు ఆ కోవకి రారు. మీ పార్టీకి హిస్టరీ లేదు, మీ పార్టీకి ఆ క్రెడిబిలిటీ లేదు. మీకైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీకి లేదు. కమ్యూనిస్ట్ పార్టీలతో పోల్చుకుంటే ఆ క్రెడిబిలిటీ ఎవరికి లేదు. ఈ డిబేట్ సాక్షిగా మీరు మీ ప్రభుత్వానికి కనువిప్పగలిగితే మీకే మంచిది.
లేదంటే గనక పుట్టి మునిగేది మీకే. బాబురావు మరి గారు, మీరు ఎలా తీసుకెళ్తారు? నాకు బాబురావు గుర్తున్నంత వరకు మీరు కూడా గతంలో సిపిఎం పార్టీలో పనిచేశారని ఇదే డిబేట్ వేదిక చెప్పినట్టు గుర్తు సార్. బాబురావు సురేష్ గారు, గారు సురేష్ ఒక్క గారు నిమిషం, బాబురావు గారు. నేను సురేష్ గారు టైం లేదు నేను మీరు నన్ను ఒప్పుకుంటున్నా. మాట్లాడకుండా వేరే వాళ్ళ వరకు ఇస్తే నేనేం మాట్లాడండి. సురేష్ గారు నేను 2023 నుండి 1993 నుండి 95 వరకు నేను సిపిఎం సభ్యుడిగా భూ పోరాటాల్లో పాల్గొన్న ఆ పార్టీలో హోల్ టైమర్గా పనిచేశా. నేను ఎక్కడా కూడా తప్పు మాట్లాడను, లేనిది మాట్లాడను. ఎందుకు అంటే నేను అక్కడి నుండి నేర్చుకున్నా. అంటే ఎలా మాట్లాడాలా, ఏం మాట్లాడాలా, ఏ విధంగా పోరాటం చేయాలా అని నేర్చుకున్నాను. కాబట్టి ఈరోజు నా మీద పదుల సంఖ్యలో కేసులున్నా ఎక్కడ నేను భయపడకుండా నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను పనిచేస్తాను. బాబురావు గారు రమేష్ ఒక నిమిషం ఉండమ్మా. బాబురావు గారికి కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే తిరుపతి నియోజకవర్గంలో సుందరయ్య నగర్ కాలనీ వేసిన, వెంకటేశ్వర నగర్ వేసిన, సత్యనారాయణపురం వేసిన. వినమ్మా విను, సత్యనారాయణపురం అతను మాట్లాడమంటారు సార్. ఏంటి రన్నింగ్ కామెంట్? మరి నన్ను ఆపాడైనా సబ్జెక్ట్ టైం లేదు, ఒక నిమిషం ఆగండి సార్. టైం లేదు, ఒక నిమిషం ఆగండి. అడుగుతున్నా టైం లేదు, ఒక నిమిషం ఆగండి సార్. సురేంద్ర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కాబట్టి ఎక్కడా కూడా భూ పోరాటాలకు కానీ కమ్యూనిస్టు పోరాటాలకు కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయవు. ఏదో ఈరోజు జరుగుండొచ్చు, నేను జరగలేదు అని నేను చెప్పట్లేదు, జరుగుండొచ్చు. అది మా పార్టీ అధిష్టానానికి తెలియకుండా జరుగుండొచ్చు. ఈ సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మా పార్టీ అధిష్టానం అంటే ప్రభుత్వం కూడా దీన్ని సూచిస్తున్నట్టు వదిలేదు సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మేము బాధ్యులం. ఇందాక రమేష్ అడిగాడు, నేను చెప్తున్నా డేట్తో సహా. ఆదినారాయణ 2022 సురేష్ నోట్ చేసుకో రమేష్, మా ప్రభుత్వం చూపించు. కేసు నెంబర్ కూడా నేను చెప్తున్నా, నోట్ చేసుకో. నోట్ చేసుకో, నువ్వు నోట్ చేసుకో. ఆయన చెప్తున్నా చెప్పండి. అప్పలరాజు గారు కరెక్ట్ కాదండి సురేష్ గారు, ఇది సురేంద్ర గారు గత ప్రభుత్వ హయాంలో పెట్టారు లేదో పక్కన పెట్టండి. పెట్టారు అవన్నీ కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో పీడీ యాక్ట్ ఎవరి మీద ప్రయోగించారో చెప్పని చెప్పారు, నేను చెప్తున్నా. సరే ఓకే పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అధికారులు లేరు కదా. ఆయన ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు మీరు చేస్తారా? వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు మీరు చేస్తారా? చెప్పండి. వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు మీరు చేస్తారా? అందుకనే గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయదు. ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అత్యుత్సాహంతో చేసిన పనిని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అధిష్టానం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సత్వరమే దీన్ని పరిష్కరించేదానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా పరిష్కరిస్తాం. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. ఏదో కూటమి ప్రభుత్వం ఉద్యమకారుల్ని లేకపోతే ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఆ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎత్తి చూపించే వాళ్ళని అరెస్టు చేయమనో ఎక్కడా చెప్పదండి. 1-2 కింద ఉన్నటువంటి నాయకులు అధికారులు చేసే తప్పు పార్టీకి అంటగడతారు.
భూసేకరణ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత ఉత్సాహంగా ఎవ్వరూ లేరు. కాబట్టి అది అత్యుత్సాహం అనుకుంటారు, ఏమో మీరే తేల్చుకోండి. ఆ ఉత్సాహంలో ఇటువంటి ఆర్డర్స్ ఇచ్చినట్టుగా కూడా 3 రోజుల క్రితం కలెక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడారన్నట్టుగా కూడా నేను కూడా విన్నాను. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరిగితే ఇది జరిగి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జరిగిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ డేస్ గడిచిపోతున్నాయి, రోజులు గడుస్తున్నాయి. కాబట్టి ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటిది. ఎలాగైతే రాజద్రోహం కేసు ఎలాగైతే డ్రకోనియన్ లా అంటామో, ఇవి కూడా డ్రకోనియన్ లానే. గత ప్రభుత్వం చేసినప్పుడు ఎలా అయితే ఖండిస్తున్నామో ఇప్పుడు కూడా మేము అలాగే ఖండిస్తాం. ఇది మీరు ఉపసంహరించుకునే వరకు దీన్ని మేము ఫాలోఅప్ కూడా చేస్తాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సురేంద్ర నాయుడు గారు, రమేష్ గారు, బాబురావు గారు అండ్ శ్రీరామ్ గారు. ఇదే వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సిటీ 24/7.